నమస్తే. ప్రస్తుతం పుల్లెందుల గ్రామంలో ఉన్నాం. పాక హనుమంతు గ్రామం స్వగ్రామం. ఆయన ఇంటి వద్ద అనేక మంది గ్రామస్తులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయన పార్థివ దేహం కోసం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. సరే, వాళ్ళ కుటుంబ సభ్యులు అయినటువంటి వాళ్ళ సొంత తమ్ముతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం పేరే? నా పేరు అశోక్. ఏంది కుటుంబ నేపథ్యం ఏంది? ఏం చేస్తూ ఉంటారు పనులు ఇట్లా? మేము మామూలుగా నాలుగు పేపర్ వేసుకొని జీవనాధారం చేసుకునేది. పేపర్ వేసుకొని అమ్మ నాన్న ఏం చేస్తుండే? అమ్మ నాన్న ఇంటికాడ కొంచెం వ్యవసాయం ఉండే, అది చేసుకుంటా ఇక్కడనే ఉన్నారు. ఇక్కడనే ఉన్నారు. 2022లో తల్లి అంటే మీ తండ్రి చనిపోయిన తర్వాత ఒక లేఖ రాసింది మీ అమ్మకు, అది వాస్తవమేనా? అది తెలియదు ఆ విషయం. ఇప్పుడు మన పేపర్ చూసినా కూడా ఆ విషయం తెలియదు. మన పేపర్ చదివితే అట్లాంటి మాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పేపర్ చూసేది నిన్ననే పేపర్ చూసిన వాళ్ళు. అంటే ఆ లేఖలు కూడా క్లియర్గా రాసుకోవడం, మన పేదరికం కావచ్చు, మనకున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఈ తల్లిదండ్రులు లాంటి ఇంకెంతో మంది తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి నేను ఈ దారి ఎంచుకున్నా అని చెప్పేసి ఆయన అందులో రాసిండు. మీకు ఎప్పుడన్నా కోపం వస్తుండే అన్న, ఎందుకు మావోయిస్టులలో ఏరిండు, ఏం అవసరం, ఏం సాధించిండు అని చెప్పేసి ఎట్లా నన్ను కోపం వస్తుంది? అట్లాంటి అనుకోని మరి ఆయన ఆలోచన ఎట్టుందో, ఆయన పద్ధతి, ఆయన భావన ఎట్టుందో మనం చెప్పలేం కదా. మనం అనుకున్నాం ఆయన ఎట్లా ఆలోచన ఉంది. ఆయన చదువుకున్నాడు, ఎడ్యుకేషన్ పర్సన్, ఎక్కువ చదువుకోలేదు. అట్లాంటి కోపం కానీ ఆయన మనం ఎట్లాంటి ఆలోచన రాలేదు. ప్రతిసారి పోలీసులు ఇంటికి రావడం, ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తుండే గతంలో. అట్లా ఎప్పుడన్నా కోపం రాలేదా? అరే మా అన్న పోతే మా మీద ఎందుకు ఈ దాడులు ఏంది, ఈ ఊకే పోలీసులు వచ్చి? మా కాడికి ఏం రాకపోయేది. నా అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి వాళ్ళ కాడికి వచ్చి అప్పుడప్పుడు ఇట్లా మీ కొడుకు పోయిండు, మీరు కొంచెం చెప్పులు లొంగిపోని అనేవాళ్ళంట. అని మా నాన్న చెప్పి ఇట్లా వస్తుర్రా లొంగిపోండి అని ఒకటి చెప్పేది, అంతే. అంత మటుకు తెలుసు. ఇప్పుడు మావోయిస్టులు అందరూ కూడా ఆస్తులు కూడా కడుతురు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. నిజంగా మీ అన్న నుండి మీకు ఏమైనా లబ్ధి ఉందిరా అన్న? మీరు అసలు ఆయన ముఖమే చూడలే, పోయిన కాంచి ముఖమే చూడలే. ఆయన ఇప్పుడు మా అమ్మ లెక్క ఉంది కాబట్టి కొంచెం చూసి గుర్తుపట్టాం, కానీ ఆయన పోయిన పోకటే కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. 45 ఏళ్ళు అవుతున్నాడు పోయి, చూడలేదు ఇంతవరకు. ఆయన ముఖ గుర్తుపట్ట రాకుండా అయితే ఇప్పుడు మా అమ్మ చూసే వరకు మా అమ్మ ఫేస్ లెక్క ఉంది మొత్తం సేమ్. అట్లా మా ఫేస్లు కొంచెం మ్యాచ్ ఉన్నాయి కాబట్టి అట్లా గుర్తుపట్టగలుగుతున్నాం, అంతే తప్ప ఆయన చూసిన దాఖలు. అంటే గతంలో ఆపరేషన్ ఖగార్ మొదలుపెట్టినప్పుడు అనేక మంది లొంగిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లా మీ అన్న లొంగిపోవాలని ఏమన్నా కోరుకున్నాను అనుకున్నాం. ఎందుకంటే పాపం చివరి జీవితం మాతోడు గడిపితే బాగుండని చాలా బాధపడ్డాం. ఆయన చనిపోయిందన్న వార్త తెలిసినప్పుడు ఏంటండి? చాలా బాధ అనిపించింది. నేను అనుకుని లొంగిపోతాడేమో అందరితో పాటు. సరే ఈ నేలు చేసింది కదా, సరే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితుల్లో లొంగిపోతే బాగుండు అనే భావన నేనైతే అనుకున్నా. ఎప్పుడన్నా ఉత్తరం రాసుడు కానీ లేదంటే పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ మనం చేసి రానా లొంగిపో ఇంకెందుకు మనకి? నేనేం చేయలేదు, నాకు అట్లాంటి ఏం చేయలేదు. మా నాన్న కాడికి వచ్చిపోయేది వాళ్ళు మేము లొంగిపోవాలి అది ఏంటి మరి ఏమన్నా ఏం చెప్తాయ్యా నాకేం వరకు మా ఆయన అనేవాడట. కోపం అయితే ఇప్పుడు రాలేదు, రాలేదు ఆయన మీద. ఎందుకంటే ఆయన ఎంచుకున్న మార్గం గురించి మనం లేదు కదా, కోపం తాపలేదు. మనం అట్లాంటి ఆలోచన మా జీవితం ఎట్లా మేము ఎవరి జీవితం వాళ్ళు బతుకుతున్నారు, అంతే. అంత లబ్ధి లేదు, అసలు మొక్కమే చూడలేదు. లబ్ధి పక్క పెట్టాను, మొక్కం కూడా చూడలేదు. లబ్ధి ఎట్లా మొత్తం ముగ్గురు ఆడు. చివరిగా ఏం చెప్పదలుచుకోరు? ఇంకా అనేక మంది అడవిలో మిగిలిపోయారు, కుటుంబ సభ్యుల బాధ ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చివరి జీవితం అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లొంగిపోయి వాళ్ళ కుటుంబాలతోటి ఉంటే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడున్న సమాజంలో వచ్చి ఎవరి జీవితాలు వాళ్ళు చేసుకొని ఎవరి మంచిగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు కేంద్రానికి కూడా ఏమైనా చెప్పదలుచుకురా మీరు? అంటే చంపడమే కాకుండా అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతలేవు, డైరెక్ట్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. వాళ్ళకి ఏమైనా సూచిస్తున్న విషయాలు మనకు తెలియదు, అంత పెద్దగా మనకు తెలియదు ఆ విషయాలు. మన విషయాలు ఏంటంటే మా అన్న వస్తే బాగుండు, లొంగిపోతే బాగుండు అనే ఒక కాన్సెప్ట్, ఒకటి ఆలోచన తప్ప మనం అంత లోతుగా మనకు ఆ చైతన్యం లేదు నాకు. ఎందుకంటే చెప్పేంత రాజకీయ ఆలోచన మనకు లేదు. బాగుండు అనే ఒక ఆలోచన అంతే. మా అన్న మాకు లొంగిపోతే బాగుండు, మా మధ్యన ఉంటే సేజ్ జీవితం మంచిగా ఒక ఆలోచన మాత్రం నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ అందరూ లొంగిపోతారు కదా, మా అన్న కూడా లొంగిపోతే మంచిగా ఉండు అనే ఆలోచన నాకైతే తట్టింది. ఉంటే మంచిగా ఉంటే బాగుండని అనిపించింది. చివరిగా శివం ఇప్పుడు రాబోతా ఉందా? ఇప్పుడు వస్తున్నారు. చెప్పిరా పోలీసుల నుండి మీకు? ఏం చెప్పలేదు. అయితే మన ఎస్కార్డు అయితే మా బావ వాళ్ళ కొడుకు, మా తమ్ముడు,
నిన్న వేస్తానాడు వచ్చి ఎస్పీ లెటర్ తీసుకెళ్తాడు, ఒక కానిస్టేబుల్ పంపించారట. అంటే ఏం అట్లాంటి ఆకాంక్షలు ఏం పెట్టలేదు. థ్యాంక్ యూ అన్న. ఓకే, చూస్తారు కదా, ఎవరైతే మావోయిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో అడవిలో ఉండడం సాధ్యం కానిది, చివరి రోజుల్లో నా కుటుంబంతో గడపనని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటా ఉన్నారు. ఎన్కౌంటర్లో చనిపోతాడు కాకుండా తిరిగి వస్తాడేమో అన్న అనేక ఆశలతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదురు చూసారు. చివరిగా అయితే ఆయన శవాన్ని చూసి కన్నీరు పెడతా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఏ రోజు కూడా వచ్చినటువంటి దాఖలాలు లేదు, వాళ్ళని కలిసినటువంటి దాఖలాలు కూడా లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు.